ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ ప్రారంభం కానుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ కీలక భేటీకి 45 మంది ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం అందింది. ముఖ్యంగా త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తులపై ఒక నిర్ణయానికి రానున్నారు. అసలు టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తరుణ్ చుగ్ తెలుసుకోనున్నారు. ఇప్పటికే జరిగిన పదాధికారుల సమావేశంలో నేతల అభిప్రాయాలను వివరాలను తరుణ్ చుగ్ వివరించనున్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. ఇక ఈ రోజు జరిగే సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొనడంతో నేరుగా ఆయనే తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. ఆయనకే తమ అభిప్రాయాలను చెప్పబోతున్నారు నేతలు. ఇక పొత్తులపై ఏపీ నేతల అభిప్రాయాలపై బీజేపీ హైకమాండ్కు ఒక నివేదిక సమర్పించనున్నారు తరుణ్ చుగ్. ఆ తర్వాత ఏపీలో పొత్తులపై ఒక నిర్ణయానికి రానుంది బీజేపీ అధిష్టానం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఏపీ పాలిటిక్స్ గంట గంటకి మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే జనసేన బీజేపీతో పాటు పొత్తులో ఉంది. సో ఈ పొత్తు కొనసాగుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే జనసేన టీడీపీతో పాటు పొత్తులో ఉంది. ఈ రోజు సమావేశం తర్వాత ఈ పొత్తుల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం, పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. నిన్న కూడా పలు కీలకమైనటువంటి తీర్మానాలు పదాధికారుల సమావేశంలో చేశారు. పొత్తులకు సంబంధించి ఫైనలైజ్ చేసే బాధ్యత అంతా కూడా కేంద్ర నాయకత్వానికి అప్పచెప్పారు. అదేవిధంగా రాజకీయ పార్టీ పొత్తులో భాగంగా జనసేనతో కలిసి వెళ్లాలని కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈ కమిటీ నిన్న జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకొని అధిష్టానానికి కూడా పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన నాయకుల మధ్య కొంతవరకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలో భాగంగానే ఈ బాధ్యతలన్నీ కూడా కేంద్ర నాయకత్వానికి అప్పచెప్పాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక రాజకీయ పరిస్థితులు, ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఇక్కడ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు, వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి పొత్తులు వ్యవహారం, పొత్తులు కుదిరితే అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇది పూర్తి ఎపిసోడ్ అంతా ఉంది. కాబట్టి దీనిపైన పూర్తిగా నాయకులందరూ కూడా సమావేశం నిర్వహించుకొని ఈ వ్యవహారాలపైన తరుణ్ చుగ్తో చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు, నాయకులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, పదాధికారులు ఇచ్చినటువంటి నివేదికలు, వీటన్నింటినీ కూడా తీసుకుని కేంద్ర నాయకత్వం దగ్గర సమావేశం అవుతారు. సమావేశం తర్వాత బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ద్వారా ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దానిపైన ప్రత్యేకంగా సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.